లోని వత్సవాయి మండల ఎంఆర్ఓ ఆఫీస్పై ఏసీబీ దాడులు చేసింది. చుక్కల భూముల సర్వేలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. 2 గంటలుగా రికార్డులను తనిఖీలు చేశారు. ఎంఆర్ఓ వైకుంఠరావుతో పాటుగా వీఆర్ఓ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. చుక్కల భూముల విషయంలో ఎకరాకు 60,000 తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేటలోని వత్సవాయి మండల ఎంఆర్ఓ ఆఫీస్పై ఏసీబీ దాడులు చేసింది. చుక్కల భూముల సర్వేలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. 2 గంటలుగా రికార్డులను తనిఖీలు చేశారు. ఎంఆర్ఓ వైకుంఠరావుతో పాటుగా వీఆర్ఓ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. చుక్కల భూముల విషయంలో ఎకరాకు 60,000 తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలో జగ్గైపేటలో ఏసీబీ దాడులకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క ఎకరానికి చుక్కల భూముల విషయంలో ఎకరానికి 60,000 వరకు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వాత్సవాయి మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు అయితే ప్రస్తుతానికి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయంలో గత 2 గంటలుగా కూడా ఏకతాటిగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తహసీల్దార్ వైకుంఠరావు అలాగే వీఆర్ఓ కార్యాలయం సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆ మండలంలోని చుక్కల భూములు సర్వే వ్యవహారంలో కూడా భారీగా చేతులు మారాయని, అలాగే అక్రమ వసూళ్లు కూడా చేస్తున్నారంటూ కూడా పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటు తహసీల్దార్ తో పాటు వీఆర్ఓలను సిబ్బందిని కూడా ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు అయితే మొత్తం అందరినీ కూడా తహసీల్దార్ కార్యాలయం లోపల నుంచే విచారిస్తున్నారు. ఇప్పుడైతే దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆ పూర్తి వివరాలు ఇక్కడ ఏమేమి పట్టుబడ్డాయి, ఎంత నగదు పట్టుబడ్డది అనేది తర్వాత అంటే ఈ సోదాలు ముగిసిన తర్వాత వెల్లడిస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏసీబీ అధికారులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు విజయవాడ నుంచి ఏసీబీ అధికారులు 2 గంటల క్రితం ఒక్కసారిగా కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముట్టడించి ఏదైతే ఆ మండలంలో ఉన్నటువంటి చుక్కల భూముల సర్వేలో అవకతవకలు జరిగినట్టు వచ్చేటువంటి ఆరోపణలు, అది ఆలూరుపాడులో జరిగినటువంటి ఈ యొక్క చుక్కల భూములకు సంబంధించి లక్షలాది రూపాయలు కూడా చేతులు మారాయని చెప్పేసి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఈ యొక్క సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. నందు మరికొద్ది సేపట్లో అంటే సోదాలు ముగిసిన తర్వాత చెప్పేటువంటి ఈ వివరాలు మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.